హాయ్ మ్యామ్. హలో. సో ఐపీఎల్ చూస్తారా? యా. ఓకే. సో ఎలా ఉంది ఈసారి ఐపీఎల్? 5 మ్యాచెస్ అయిపోయాయి కదా. హై స్కోరింగ్ మ్యాచెస్ అయితే అవ్వలేవు. సో ఓకే, నాట్ బ్యాడ్. ఓకే. సో ఐపీఎల్ లో మీ ఫేవరెట్ టీం ఏంటి? ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్. Yeah. ఎందుకని? ఆఫ్ కోర్స్ మన హోమ్ టీం కదా, వి హావ్ టు సపోర్ట్. మరి ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ఫేవరెట్ ప్లేయర్ ఒక్కరే ఉండరు, 2-3 మెంబర్స్. అభిషేక్ శర్మ, ప్యాట్ కమిన్స్. యా. మరి ఈసారి ఎవరు కప్పు కొడతారని మీరు అనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ మనం సపోర్ట్ చేయాలి కదా. బట్ ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది కదా ఆర్సీబీ తోటి. ఒకటే మ్యాచ్ డిసైడ్ చేయలేదు కదా. Okay. లైక్ అప్కమింగ్ వి క్యాన్. మరి ఫస్ట్ నుంచి అబ్ కి బార్ 300 పార్ అన్నట్టు చెప్తున్నారు. 300 పక్కా. రావట్లేదు. మరి దాని మీద ఏమంటారు? అంటే బౌలింగ్ యూనిట్ ఇస్ వీక్ రైట్ నౌ, బట్ బ్యాటింగ్ యూనిట్ ఇస్ స్ట్రాంగ్, సో వీ క్యాన్. యా. హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. సో ఐపీఎల్ చూస్తారా బ్రో? చూస్తాం బ్రో. ఓకే. ఏ టీం కి సపోర్ట్ చేస్తారు? ఎస్ఆర్హెచ్ ఎందుకని బ్రో? మన హోమ్ టీం కదా బ్రో. ఓకే. మరి మీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు బ్రో? అంటే ఎస్ఆర్హెచ్ లో అడుగుతారా లేక ఓవరాల్ గా? ఓవరాల్ గా అంటే ధోని ఫేవరెట్ బ్రో. మరి ధోని ఫేవరెట్ ఉన్నప్పుడు చాలా మంది సిఎస్కే సపోర్ట్ చేస్తారు, కానీ మీరు హోమ్ టీమ్ కి సపోర్ట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి? అంటే హోమ్ టీం సపోర్ట్ చేయాలి బ్రో ఖచ్చితంగా. ఓకే. అంటే Okay. ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడినప్పుడు ధోని ఇండియా, బట్ ఇక్కడ ఐపీఎల్ టైంలో మాత్రం ఎస్ఆర్హెచ్ బ్రో. మరి ఎస్ఆర్ఎస్ లో బ్యాట్స్మెన్ ఎవరు ఫేవరెట్ అంటే? ఎస్ఆర్హెచ్ లో అభిషేక్ శర్మ బ్రో. ఓకే. ఇషాన్ కిషన్ కూడా బాగానే ఆడతారు. మరి ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు కదా, మరి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది బ్రో? ఫస్ట్ మ్యాచ్ అంటే బెటర్ గానే ఆడిరు బ్రో. ఓకే. ఇంకా ముందు ముందు కూడా బాగానే ఆడతారు. ఇంకా 300 ఈసారి ఎక్కువ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే 300 కొడతారని హోప్స్ ఉన్నాయి. Okay. ఈసారి కొట్టాలని అనుకుంటున్నాం. మరి కోల్కతా వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ సపోర్ట్ ఇస్తాం బ్రో. ఎస్ఆర్హెచ్ కూడా గెలుస్తుంది. ఓకే. అవును bro. మరి రెండు టీమ్స్ చూసుకుంటే బౌలింగ్ చక్కగా లేదంటున్నారు, లైక్ కేకేఆర్ కావచ్చు, ఎస్ఆర్హెచ్ కావచ్చు. మరి ఈ రోజు ఆ 300 వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ అవుట్ కాకుండా ఉంటే, అవతల కేకేఆర్ బౌలింగ్ కూడా బాగాలేకుంటే, ఎస్ఆర్హెచ్ బ్యాటర్ బాగా ఆడితే 300 కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి బ్రో. ఓవరాల్ గా ఈసారి కప్ ఎవరు కొడతారు bro? ఓవరాల్ గా అంటే చెప్పలేం బ్రో. ఇంకా ఈసారి ఏ టీం ఎక్కువ బాగా ఆడితే ఆ టీం కప్పు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. హాయ్ బ్రదర్. సో ఐపీఎల్ చూస్తారా బ్రో? చూస్తాం. ఓకే. ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తావు బ్రో? ఢిల్లీ ఢిల్లీ. ఎందుకని బ్రో? కేఎల్ రాహుల్. అంటే ఇంతకు ముందు లక్నోలో ఉన్నప్పుడు లక్నోకి సపోర్ట్ చేసేదా బ్రో? ఓకే. మరి ఈసారి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి బ్రో ఐపీఎల్ టైటిల్? నైట్ గెలిచిందా ఓడిపోయిందా బ్రో? గెలిచింది. ఓకే. సో నెక్స్ట్ మ్యాచెస్ కూడా గెలిచి కప్పు కొడుతుంది అనుకుంటున్నాం. మరి ఈసారి రాహుల్ కి ఆరెంజ్ క్యాప్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? చెప్పలేమా? ఇప్పుడు అన్ని ఐపీఎల్ లైక్ 10 టీమ్స్ ఆడినాయి బ్రో, 5 మ్యాచెస్ అయిపోయినాయి. సో ఏ టీం నీకు స్ట్రాంగ్ అనిపిస్తుంది ఈ సీజన్? ఢిల్లీ స్ట్రాంగ్ అనిపిస్తుందా? ఓకే. మరి 10 ఇయర్స్ గా చూసుకుంటే ఆర్సీబీ విరాట్ కోహ్లీ రికార్డ్ ఉంది కదా 973, ఎవరు బ్రేక్ చేయట్లేదు. ఈసారి ఏమైనా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉందా? ఎవరు బ్రేక్ చేస్తారు? కష్టం అంటావా? ఓకే. మరి మనం ముంబై తరపున రోహిత్ శర్మ, ఆర్సీబీ తరపున విరాట్ కోహ్లీ, సిఎస్కే తరపున ధోని, వీళ్ళ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉందని మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు కొంతమంది ఆ టీమ్స్ కి సపోర్ట్ చేస్తున్నారు. హోమ్ టీమ్ అయినా ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేయకుండా, లైక్ మీరు కూడా. సో హైదరాబాద్ లో ఉండి హైదరాబాద్ కి సపోర్ట్ చేయని వాళ్ళ గురించి మీరు ఏమంటారు? ఏం చెప్తే సపోర్ట్ చేయదు బ్రో. ఎవరికి సపోర్ట్ చేయాలి? ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేయాలి. ఓకే. మరి ఈసారి ఎస్ఆర్హెచ్ మళ్ళీ 300 కొట్టే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? కష్టమా? ఓకే. అండ్ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఆర్సీబీ తోటి చాలా చిత్తుగా ఓడిపోయింది ఎస్ఆర్హెచ్. అలాగే సిఎస్కే కూడా చిత్తుగా ఓడిపోయింది. మరి ఇంత ఫ్యాన్ బేస్ ఉండి ఇంత స్ట్రాంగ్ అనుకున్న టీమ్స్ ఇట్లా పర్ఫామ్ చేస్తున్నాయి. మరి వేరే టీమ్స్ ఏ విధంగా పర్ఫామ్ చేయాలని మీరు అనుకుంటున్నారు? అర్థం కాలేదు. అంటే ఇప్పుడు స్ట్రాంగ్ టీమ్స్ ఏమో పూర్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నాయి, బట్ చిన్న టీమ్స్ అనుకున్నవేమో మ్యాచెస్ గెలుస్తున్నాయి కదా. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆర్సీబీ పెద్ద టీమే కదా బ్రో. అదొకటే కాదు, లైక్ ఇప్పుడు కేకేఆర్ కావచ్చు ఓడిపోయింది, ఎందుకంటే అప్పట్లో రసల్ ఉండే వాళ్ళందరూ ఉండే, బట్ అది పోయింది. ఇప్పుడు దీంట్లో ధోని ఆడకపోవడం వల్ల ఓడిపోయింది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఉంది, ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ టీమ్ కప్పు కొడుతుంది అన్నాను, అది కూడా ఓడిపోతుంది కదా, అట్లా అంటున్నాను. ఇవన్నీ ఇష్టలే కదా బ్రో, ఇంకా ఉన్నాయి కదా మ్యాచెస్. ఓకే. కమ్బ్యాక్ అవుతాయి. మరి ధోని లేకపోవడం చెన్నై పై ఏమైనా ఉంటుందా? ఏం లేదు. ఆయన ఉన్నా లేకున్నా అంతే అంటారా? ఓకే. థ్యాంక్ యూ బ్రో.